కొంతమంది ముస్లిం మత పెద్దలు ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికి వాడుతున్నటువంటి పదం ఉంది కదా. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, హిందువులకి సంబంధించి బుద్ధి చెప్తాము, అయోధ్య రామ మందిరం కూల్చి అక్కడ బాబ్రీ మసీదు కడతాము అన్నటువంటిది. తాజాగా యోగి ఆదిత్యనాథ్ దీని మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బాబర్ కట్టినటువంటి మసీదు, భారతదేశంలోని ఆలయాన్ని కూల్చి కట్టినటువంటి మసీదు, అది చట్టబద్ధంగా అధికారికంగా కోర్టులో నిరూపించుకుని సాధించుకున్నారు హిందువులు. 500 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసి సాధించుకున్నటువంటి విజయం అది. ప్రజా పోరాటం చేసి బాబర్ కట్టించిన ఆ దుర్మార్గపు కట్టడాన్ని కూల్చినటువంటి వీరత్వం, అదే సమయంలో న్యాయ పోరాటం ద్వారా గెలుచుకున్నటువంటిది ఉంది. అట్లాంటి బాబ్రీ మసీద్ జీవితంలో ఎవరూ కట్టలేరు, కట్టడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. और हम आज फिर इस बात को कह रहे हैं कि कयामत के दिन तक भी कभी कयामत का दिन तो कभी आना ही नहीं है, और इसलिए बाबरी ढांचे का पुनर्निर्माण कभी होना ही ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. బాబర్ వచ్చి మళ్ళీ కడితే కానీ బాబర్ మసీద్ అవుతుంది, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీ వాద్రానో అఖిలేష్ ఉన్నప్పుడు కట్టిస్తే, ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు అప్పుడు అఖిలేష్ మసీద్ అవుతుంది, లేకపోతే రాహుల్ గాంధీ మసీద్ అవుతుంది, కానీ బాబర్ మసీద్ ఎట్లా అవుతుంది?